అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా. సో నేను ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరికి కూడా సర్ప్రైజ్ చేసి ఉండే. అది ఎలా అనేది వ్లాగ్లో ఇస్తారు. సో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక పక్కా సబ్స్క్రైబ్ చేయండి. సో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు నేను వస్తున్నా అని చెప్పేసి. నేను అంతకుముందు అక్కడే ఉన్నా, బట్ స్టిల్ వాళ్ళు కాల్ చేసిన అట్లా ఇట్లా నేను అలిగినట్టు మాట్లాడకుండా అట్లా ఇట్లా బిహేవ్ చేసిన. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి ఇట్లా సర్ప్రైజ్ చేసి వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూద్దాం అనుకున్నా. సో అందుకని చెప్పేసి ఎవరికి చెప్పలేదు నేను వెళ్ళినా అనేది, కానీ ఏది చెప్పలేదు. అండ్ స్నాప్స్ కూడా నేను పెట్టకపోతుండే, అట్లుండేది. వీడియో తీసుకుంటా ఎలా ఉన్నావు? నేనెవరు మీకు తెలీదా? నేనెవరో తెలీదా? నిజంగా తెలియదా? వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్, డోంట్ బి షాక్డ్. నేను ఎవరు చెప్పరా? చెప్పు. ఒరే దేవత. సర్ప్రైజ్ అంటే ఇట్లా ఉండాలి. చెప్పురా, నేను దేవత అని చెప్పు. దేవత దేవత దేవత. అరే వీడియో తీస్తున్నా, చెప్పురా. వీడియో కోసం నేను దేవత అని చెప్పురా. ఇంత వైల్డ్ గా ఉన్నాడు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. డైరెక్ట్ రజనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి దానికైతే సర్ప్రైజ్ ఇచ్చిండే. తర్వాత నవరూప్ గాడు ఉంటాడు పక్కనే. సో వాడికి కూడా కాల్ చేసి రమ్మందాం అనుకున్నా, కానీ నేను రమ్మంటే అట్లా వాడికి డౌట్ వస్తుంది అని వచ్చిన చెప్పేసి, అందుకని చెప్పేసి నేను రజనీతో కాల్ చేయించిన. అరే నేను నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతా రా అనుకుంటే అది కాల్ చేసింది. సో దట్ వాడికి డౌట్ రాకుండా వస్తాడు కదా అని చెప్పేసి. వస్తుండే కదా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం. ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా. సారీ, నేను నిజంగా చెప్తున్నా. అమ్మ నిజం అసలు నమ్మలేదు. అది చెప్పలేదు కావాలని ఇస్తానండి నైట్కి. ఎందుకు ఎంత బ్యూటీ కాన్షియస్? నువ్వు ఏమన్నా అమ్మాయివా ఇలా చేస్తున్నావు? హాయ్ గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డాడీ ఇదిగో. ఎంత రెస్పాన్సిబుల్. మై మదర్. వాళ్ళకి కాదు, మదర్. ఓకే డన్. అంటే ఫ్రెండ్ అయినా మదర్ అయినా అన్ని నువ్వు. నీకే. అయ్యో ఇది నీకు, ఇది నా బిడ్డకి. ఆ డేట్ చిన్నోడు. చెప్పరా చెప్పరా. హాయ్ గైస్. తిన్నారా? తిన్నారా? మన్నా నువ్వు చెప్పు. ఇంకా నెక్స్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు ఇద్దరు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎవరికి? నీకే. అందరికి. మేమైతే నరసింహని కలవడానికి అని చెప్పేసి టవర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళుండే. సో వాడిని కూడా మేమున్న ప్లేస్కి రప్పిద్దామని చాలాసేపు ట్రై చేసినాం, బట్ స్టిల్ వాడు ఏదో వర్క్ వల్ల అట్లా రాలేకపోయిండు. ఇక అందుకని చెప్పేసి మేమే డైరెక్ట్ వెళ్ళి వాడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడండి.
ఇప్పుడు సిద్ధుగాని కలవడానికి ఇక్కడికి వచ్చాము సర్ప్రైజింగ్ గా వాడికి తెలియదు చేద్దామని వచ్చినాం వాడు ఉండే ఏరియాకి అయితే. సో వాడిని పిలుచుకు రావడానికి ఒకటి వెళ్ళాడు. వాడి కోసం మేము ముగ్గురం వెయిటింగ్. నేనైతే సెటిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఏ అయ్యో ఫోన్ పడిపోయింది. సౌమ్య నీదే ఫోన్ కింద పడిపోయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీదే ఫోన్. Surround us. Ain't nobody else around us. బెస్ట్లో ఎప్పుడు చేసినవరా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. నాకు తెలుసు అందుకే బయటకి వెళ్ళిన మేము ఏమనుకున్నామంటే ఈ ఫ్రెండ్షిప్ డే మెమరబుల్ ఉండాలని చెప్పేసి కేక్ కటింగ్ అట్లా చేద్దాం, బ్యాండ్స్ కట్టుకుందాం అని చెప్పేసి మిగతా వాళ్ళ అనే ఒక ప్లేస్ ఉంటుంది కదా, అదైతే డిసైడ్ చేసి ఉండే. ఎందుకంటే లాస్ట్ టైం సిద్ధుగాడి బర్త్డే కూడా మేము అక్కడే సెలబ్రేట్ చేసినాం, చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి అదే బెస్ట్ అనిపించింది. ఇక అందరిని తీసుకొని అక్కడికి వెళ్దామని ఇంకొక సాయిగాడు ఉంటాడు, వాడికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఉండే. అండ్ రజని వాళ్ళు కూడా కార్లో వెయిట్ చేస్తున్నారు. మేమేమో ఇక్కడ జిలేబీ అది తీసుకొని మళ్ళీ కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ రిటర్న్లో మమ్మల్ని తీస్తున్నాడు. త్రీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు మిస్సింగ్. So tell me what to do. I'm losing all my cool. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. ఫస్ట్ కేక్ కట్ చేసే ముందే బ్యాండ్స్ అన్నీ కట్టుకుందామని చెప్పేసి మేము అందరం తీసుకొస్తాం కదా, అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాం సో దట్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అసలు క్రేజీ అనిపించింది. లైక్ ఎప్పుడు ఫ్రెండ్షిప్ డేకి ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు, నార్మల్గా ఉన్న ఫ్రెండ్స్కి అట్లా కట్టడం అట్లా ఇట్లా చేస్తాం. బట్ ఇది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. అందరూ ఒకటి ఉరుకుతారు బయటికి. మాది సాయి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. అరే నీకు అరే అది ఒకటి తక్కువ వాళ్ళకి రా. పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అదే మనం ఫ్రెండ్స్ కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. లడ్డు
అరే వాడిని వాడు పోస్తాడు మరి జాగ్రత్త. మీరు కూడా వెళ్ళండి రా లడ్డు. ఏవో వీళ్ళు పిల్లలు నో యూస్. వాడు విండండి. ఏం కాదు ఇంకా చూడు. అంటే ఇందులో క్లిక్ చేయండి. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक బాయ్ 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 బాయ్. అలా కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాక చాలాసేపు టైం స్పెండ్ చేసినాం అందరం కూడా. తర్వాత ఎక్కడో మాకు డిస్పర్స్ అయిపోయినాం ఇక. సో మేమేమో విలేజ్కి స్టార్ట్ అయిపోయి ఉండే. అసలు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ డే, అండ్ చాలా మెమొరబుల్, అసలు చాలా క్యూట్ అనిపించింది. ఇది వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి. సో కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.